ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనుబంధపు గీతాలలో 688వ గీతము వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదము అనేటువంటి గీతాన్ని ఆలపించిన తదుపరి మనము సందేశం కొరకై సంసిద్ధులమవుదాం. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదము, వెలగల భూషణ కన్నా యేసుని కలిగి ఉండెదము. అడవి రాజు తన పిల్లలును లేమి కలిగి ఆకలి గొనును. అడవి రాజు తన పిల్లలును లేమి కలిగి ఆకలి గొనును. దేవుని ఆశ్రిత జనులకు ఎప్పుడు మేలులు కొదువై ఉండవుగా, మేలులు కొదువై ఉండవుగా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా, అనగా సెయింట్ పీటర్స్ సంఘమైన ఆయన బిడ్డలైనటువంటి మిమ్మల్ని ಎಲ್ಲరినీ ఆయన పరిశుద్ధ సాన్నిధ్యానికి ప్రేమతో సహృదయంగా హృదయపూర్వకంగా మిమ్మలను మీ యొక్క సేవకునిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభములను, దీవెనలను, ఆశీర్వాదాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభువు మనలను ఆయన 6 నెలలు కాపాడి 7వ మాసంలోనికి మనలను ప్రవేశింపచేశారు. ఈ జూలై నెలలో ఇది మొదటి ఆదివారం కనుక 6 నెలలు కాపాడినటువంటి దేవాది దేవుని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ 7వ మాసమంతట్లో దేవుడు మనలను ఆయన తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి ముందుకు నడిపించులాగున మనమందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? సే హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి మన యొక్క ధ్యాన భాగము గృహ నిర్వాహకత్వం. మన యొక్క ధ్యానాంశం స్టెవార్డ్షిప్. దానికి అనుబంధంగా తేట తెల్లవుగా కనబడము మరియు జవాబుదారీతనము, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటి అంశము మన కొరకు ప్రిపేర్ చేయబడింది. స్పష్టంగా కనబడము, దేవునికి లెక్క ఒప్పగించడం. ఈ ధ్యానాంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉండగా మీ హృదయాలలో అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువు మనతో మాట్లాడినట్లుగా, ఆయన లేఖనం ద్వారా మనలను హెచ్చరించినట్లుగా ప్రభు నిన్ను నన్ను మనలను ఆయన సంఘములో నన్ను కాపరిగా
సంఘ నిర్వాహకునిగా దేవుడు ఇక్కడ ఉంచాడు. ప్రతి ఇంటిలో ఆ డాడీని లేకపోతే మమ్మీని ఆ గృహ నిర్వాహకునిగా, నిర్వాహకురాలిగా దేవుడు అక్కడ ఉంచాడు. లేకపోతే మనకిచ్చినటువంటి జాబ్లో, ఉద్యోగములో అక్కడ నిర్వాహకులుగా దేవుడు మనల్ని ఉంచాడు. లేకపోతే మన యొక్క బిజినెస్ ఫీల్డ్లో అక్కడ ఒక నిర్వాహకునిగా దేవుడు మనల్ని ఉంచాడు. లేకపోతే ఒక స్టూడెంట్ లైఫ్లో దేవుడు ఒక నిర్వాహకునిగా, నిర్వాహకురాలుగా దేవుడు అక్కడ ఉంచాడు. లేకపోతే డైలీ వైజ్ వర్కర్ అయితే, ఒకవేళ అలాంటివైనా నీవు అక్కడ ఒక నిర్వాహకునిగా నీ పనిలో అక్కడ ఉండడానికి దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఆల్టుగెదర్ మనం ఇవన్నీ ఆలోచన చేస్తే సేవకుడైనా, నాయకుడైనా, విశ్వాస అయినా మనమందరం కూడా ఆయన యొక్క నిర్వాహకులమే. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘంలో ఒక మంచి మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో మొదటి నుండి 2 వచనాలను మనము చూసినట్లయితే, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు, అంటే మనందరం వేర్వేరు ఆ యొక్క డిఫరెంట్ పొజిషన్స్లో, ప్లేసెస్లో దేవుడు మనలను ఆ యొక్క గృహ నిర్వాహకులమనియు, ప్రతి మనుష్యుడు మమ్ములను ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గుర్తించాలి. మనం దేవుడు మనలను ఆయా స్థలాలలో, ఆయా చోట, ఆయా ఉద్యోగులుగా దేవుడు మనలను గృహ నిర్వాహకులుగా ఉంచాడు. ఉంచిన చోట 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఎలాంటి వాడై ఉండాలి? నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవశ్యం అంటే తప్పనిసరి. నమ్మకముగా ఉండడం అనేటువంటిది తప్పనిసరి. ఒక భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి. ఒక భర్త భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి. ఒక డాడీగా తన యొక్క బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి. ఓ తల్లిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీని నమ్మకముగా నిర్వర్తించాలి. ఒక ఉద్యోగినిగా నీ యొక్క నిర్వాహకత్వాన్ని ఆత్మీయంగా నీవు నిర్వహించాలి. నీ వ్యాపారంలో నీవు యొక్క నిర్వాహకత్వాన్ని ఎక్కడ మోసానికి, అన్యాయానికి, అక్రమానికి తావివ్వకుండా నీవు నిర్వహించాలి. ఒక విద్యార్థిగా, ఒక స్టూడెంట్గా, లేకపోతే ఒక పనివానిగా దేవుడు నిన్ను ఎక్కడ మనలను ఉంచాడో అక్కడ మనము దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వాండ్రముగా ఉండుట అవశ్యం, తప్పనిసరి. దేవుడు మనకిచ్చినటువంటి డిఫరెంట్ పొజిషన్స్ ఎవరికి వాళ్ళదే ఒక స్పెసిఫిక్గా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క పొజిషన్స్ని దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను ఆయన పరికిస్తున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కీర్తనాకారుడు 33వ ఆ కీర్తనలో 13వ వచనాన్ని ఒకసారి మీ గ్రంథాలను తెరచి చక్కగా నోట్ చేసుకోండి. 33వ కీర్తన 13వ వచనాన్ని మనము చూసినట్లయితే, 33వ కీర్తన 13వ వచనాన్ని మనమందరము కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా ఆకాశములో నుండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి. అందరూ చెప్పాలి. ఏం చేస్తున్నాడు?
ఆయన నిన్ను నన్ను మనలను నీవు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నావా, డాడీగా ఉన్నావా, మమ్మీగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, కూతురుగా ఉన్నావా, కొడుకుగా ఉన్నావా, ఉద్యోగిగా ఉన్నావా, వ్యాపారస్తునిగా ఉన్నావా, దేవుడు ఏ పొజిషన్లో ఉంచాడో దేవుడు ఆయన ఆకాశంలో నుండి మనలను ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుచున్నాడు. రెండవ లైన్, ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన నరులందరినీ. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఇదే చాలాసార్లు మనం తెలియకుండా మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం, కానీ ఇవే ఆయన మనలను కనిపెడుతున్నాడు. హి ఈజ్ వాచింగ్ అస్ అండ్ ఆల్సో ఈజ్ లుకింగ్ ఎట్ అస్. ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తున్న అక్కడ తాను నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు, అందరి వైపా కొందరి వైపా? నన్ను చూడలేండి ఆయన, నన్ను చూడలేండి మనం అని అనుకుంటామా? నివాసులందరి వైపు ఆయన ఏం చేస్తున్నాడు? రైట్. ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు నీ మీద ఎవరి దృష్టి ఉంది? ఇప్పుడు సెట్ అయిపోవాలి అందరం. మన జీవితాలు సెట్ అయిపోవాలి, మన బ్రతుకులు సెట్ అయిపోవాలి. యవనస్తులు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు. ఒకసారి ఓ డాడీ సండే స్కూల్కి తన యొక్క బిడ్డల్ని తీసుకొని వచ్చాడు. ఆ సండే స్కూల్ టీచర్ పిల్లల్ని సండే స్కూల్లోకి పంపించుంటారు కదా, సండే స్కూల్కి పంపించుంటారు మీరు. ఆ డాడీ తన చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా తీసుకుని వచ్చాడు. సండే స్కూల్ టీచర్ రాగానే వాళ్ళకి ఏం చేసిందంటే ఒక చిన్ని ఒక స్వీట్ డ్రింక్ లాంటిది ఇచ్చి వాళ్ళకి, రై మీరు అవతల గదిలోనికి వెళ్ళి ఎవరు చూడకుండా తాగొచ్చేయండిరా అని ఏం చేసింది? ఆ టీచర్ ఏం చేసింది? వాళ్ళకి చిన్న పరీక్ష పెట్టింది. గబగబా పెద్దోడు వెళ్ళాడు. ఏం చేశాడంటే గబగబా టీచర్ తాగేవాడు కూడా తాగేశాడు. వచ్చాడు. వాళ్ళ చెల్లుంది, వెళ్ళింది, బయటికి వెళ్ళింది, అటు ఇటు చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. టీచర్ మీరు ఎవరు చూడకుండా తాగమన్నారు, కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన ఎవరు చెప్పండి? ఎవరు? యేసయ్య చూస్తున్నాడు. ఆయన చూడకుండా నేను ఎలా త్రాగలను? వెంటనే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలందరికీ తెలియజేసి వాళ్ళందరికీ గొప్ప పాఠాన్ని టీచర్ ఆ రోజు వాళ్ళందరికీ తెలియజేసింది. హల్లెలూయా. అంటే ఈరోజు మనం చేసే ప్రతి చెడ్డ పనిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? చెడ్డ మాటలను కూడా ఏం చేస్తున్నాడు ఆయన? వింటున్నాడు. ఎవరు చూడకుండా ఒకవేళ రహస్యంగా. అందుకనే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం నాకు ఇష్టమైనటువంటి కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ చాప్టర్ చదవండి, వచ్చే ఆదివారం చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎన్నిసార్లు, వచ్చే ఆదివారం నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను, ఇప్పుడేం చెప్పొద్దు నాకు. ఎన్నిసార్లు రహస్యముగా అనే పదం కనబడి, ఇప్పుడు చెప్పొద్దు ఎవరు, వచ్చే ఆదివారం నాకు చెప్పండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో రహస్యమందు అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయబడింది? రిపీటెడ్ అన్నిసార్లు రహస్యంగా. లాటిన్లో సుబ్రోసా అనే పదం వాడబడింది. చాలాసార్లు మనిషి ఏంటంటే ఎవరు కనపడకూడదు. పిల్లి కూడా అనుకుంటుందట, తను పాలు తాగుతూ ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడలేదులే నేను చేసేది అని అనుకుంటుందట. మనిషి కూడా ఎలాగే అనుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడు. కనిపెడతామంటారే, వాడిని ఒక కంట పెట్టరా అని అంటారు, చూసారా? కనిపెట్టమంటే అది వెళ్తుంది కానీ బిడ్డ, ఒకసారి ఒక కంట పెట్టరా
అని చెప్పి అంటారు సరే. మామూలుగా చూడడం వేరు కానీ కనిపెట్టడం వేరు. ఆయన కనిపెడుచూ ఉన్నాడు. 11వ కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం చూడండి. 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన యొక్క ఎక్కడున్నాడు? ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం చెప్పాలి. అందరూ ఎక్కడున్నాం? సిట్ రైట్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను ఎట్లా గుడ్లు వేసుకుని చూస్తున్నాం అని అంటారు చూసారా చాలాసార్లు. మనం అంటే పెద్ద కళ్ళు వేసుకుని చూడడం అనమాట. పెద్ద కళ్ళు వేసుకొని ఇట్లా కనులారా ఆయన ఏం చేస్తున్నాడంట? ఇవన్నీ చంపేస్తావా అట్లా చూస్తున్నావు అంటారు. కోపం వచ్చినప్పుడు చూసారా మనం. ఆయనట నరులను ఏం చేస్తున్నాడు? నరులను అందరినీ, ఆయన నరులందరినీ కనులారా ఏం చేస్తున్నాడు? తర్వాత చూడండి, ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన ఈ అబ్జర్వ్స్. నువ్వు ఎటు వెళుతున్నావు? నువ్వు అడుగు ఎక్కడ వేస్తున్నావు? ఎవరి మీద దృష్టి వేస్తున్నావు? ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? ఎలాంటి తలంపులు చేస్తున్నావు? ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు. చాలా క్లియర్గా ఈ పదాలు చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఇవన్నీ చాలా పవర్ఫుల్ వర్డ్స్, చాలా బలమైనటువంటి పదాలు ఇవన్నీ. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. మరి ఆయన నిన్ను ఆకాశము నుండి కనిపెడుతున్నప్పుడు, ఆయన దృష్టిస్తున్నప్పుడు, డాడీ చూస్తున్నాడు రా అని అంటేనే ఎంత భయమో, అమ్మ చూస్తుందేమో అంటే ఎంత భయమో. ఈ సర్వలోకాధిపతి అయినటువంటి, సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? ఎంత భయం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ మంచి మాట అంటున్నాడు. ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని ఏం చేస్తాడట? పరిశీలించుచున్నాడు. 5వ వచనం, ఆయన నీతిమంతులను ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు. నీతిమంతులు పర్టికులర్గా. నేనండి అసలు ఎంత నీతిమంతున్నానండి, నువ్వు నీతిమంతుడివో కాదో నువ్వు చెప్పనవసరంలా, ఆయన పరిశీలన చేస్తాడు. నీవు నీతిమంతుడివో నీతిమంతురాలువో నీవు డబ్బా కొట్టుకోని అవసరం లేదు. మనమందరం కూడా దేవుని ఎదుట ఆయన దృష్టిలో ఉన్నాం. ఆయన పరిశీలన చేస్తున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాను? మొట్టమొదటిది ఇక్కడ ఆయన కనిపెట్టుచున్నాడు. రెండవది ఆయన చెప్పాలి, ఆయన కన్నులారా, ఆయన 33వ కీర్తన 13వ వచనం అక్కడ చూడండి, మూసేయకూడదు అక్కడ. ఆయన దృష్టించుచున్నాడు. రెండవది. మూడవది ఆయన చూచుచున్నాడు. ఇక్కడ 11వ కీర్తనలో ఆయన పరిశీలించుచున్నాడు. 5వది బుక్ ఆఫ్ డ్యూటరానమీ. ద్వితీయోపదేశకాండం చూడండి. బుక్ ఆఫ్ డ్యూటరానమీ 13వ అధ్యాయం 13వ అధ్యాయం 3వ వచనం రెండవ భాగంలో అక్కడ ఎలా అనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్ములను ఏం చేస్తున్నాడు? పలానా అయ్యగారండి పరీక్ష పెట్టేవాడండి నెలకి. ఆయన పరీక్ష ఏమో కానీ ముందు దేవుడు పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలే. అయ్యగారు పెట్టే పరీక్షలోనే నెగ్గడానికి, మార్కులు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం. ఒక దేవుని యొక్క సేవకుడు పెట్టేటువంటి పరీక్షలో నెగ్గడానికి నీవు ఒకడు మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఎంత కుస్తీ పట్టేస్తున్నావు.
గంటలు గంటలుగా దేవుడే పరీక్ష పెడుతున్నాడు, పరీక్షించుచున్నాడు. ఆయన పరీక్షిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను? మొట్టమొదటిది, ఆయన కనిపెడుచున్నాడు, దృష్టించుచున్నాడు, చూచుచున్నాడు, పరిశీలించుచున్నాడు. చివరిదేంటి? ఆయన పరీక్షించుచున్నాడు. 5 విషయాలు చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనము పౌలు గారు అన్నాడు కదా, మనము దేవుని ఎదుట గృహ నిర్వాహకులమని, ఆయన ఎదుట మనము నమ్మకముగా ఉండుట ఆవశ్యకము. నమ్మకముగా ఉన్నావా? దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ నమ్మకంగా మనము ఉంటూ ఉన్నామా? గ్రీక్ భాషలో ఐకోనోమోస్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనలను ఈ స్టెవర్డ్స్గా దేవుడు మనలను ఆయా చోట్ల, ఆయా ఉద్యోగములు, ఆయా స్థలాలలో దేవుడు మనలను గృహ నిర్వాహకులుగా దేవుడు మనల్ని ఉంచితే ఎంతమంది నమ్మకంగా మనం ఉంటున్నాం? ఎంతమంది మనము అపనమ్మకస్తులమైనటువంటి ఒండ్రముగా మనం ఉంటున్నాం? ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలోనికి, లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ ఆయన 12వ వచనం నుండి మనము చూసినట్లయితే, రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి, ఎంతమందిని? 10 మంది కన్యకలు తెలుసు, కానీ ఇక్కడ 10 మంది దాసులను పిలిచి, 10 మంది దాసులను పిలిచి ఏం చేశాడంట? 10 మందిని పిలిచి ఎన్ని పినాలను ఇచ్చాడు? 10 మంది దాసుల్ని 10 మీనాలని, అంటే ఒక్కొక్కరికి ఇచ్చి మీనాలను ఇచ్చి ఆయన వారితో ఏం చేయమన్నాడు? వ్యాపారం చేయండి, వ్యాపారం చేసుకొని మీరు వర్ధిల్లండి. ప్రభుత్వం వారు కూడా వారి యొక్క చేతి వృత్తులు పనిచేసుకోవడానికి, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి, మహిళా సంఘాల వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, వాళ్ళు పనులు చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొంత చేయూతను, అవునా కదా, చేయూతను ఇస్తుంది. వాటితో ఏం చేయాలి? వాటితో కష్టపడి వ్యాపారం చేసుకొని నమ్మకంగా అభివృద్ధి చెందాలి. మీరు వ్యాపారం చేసుకోండి, వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతనిని ఏం చేశారట? ఎంత ఇచ్చినా సరే, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటిది అదే, ద్వేషించబడ్డాడు. ఎంత చేసినా సరే, ఎన్ని కార్యాలు జరిగినాయో, ఎన్ని కార్యాలు మరి ఆయన చేశారు, అయినను సరే ద్వేషించారట. ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టం లేదు. ఈయన పరిపాలన బాగాలేదా? మేమేదో అనుకున్నాం, కానీ ఈయన పాలన మాకు బాగాలేదు. కొత్త ఆయన వస్తే కొంచెం బాగా చేస్తాడేమో, ఆయనకంటే ఈయన బాగా చేస్తాడేమో. ఈయన పాలన బాగుండలేదని ఏం చేశారట? నాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము ఏం చేశారట? రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో ఒక్కొక్కడికి ఒక్కొక్క మినా ఇచ్చి మినా అంటే ఇంచుమించు 6 దినాలలో, ఆ దినాలలో 50 రూపాయలు, ఆ దినాలలో 50 రూపీస్. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వం, ఈ రోజుల్లో 50 రూపాయలు అంటే మీరు లెక్క పెట్టుకోవాలి, చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే ఈ రోజుల్లో 500 లేకపోతే ఒక 5000 రూపాయలు మనం లెగ్గట్టుకోవాలి. కనుక ప్రియమైనటువంటి వారలారా, నిజమే, ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఏమేమి వ్యాపారం వలన సంపాదించనో తెలుసుకొనుటకై తాము సొమ్మిచ్చిన తన దాసుల యొద్దకు పిలువమని ఆ 10 మందిని ఆ మినాలు తీసుకున్నటువంటి వారిని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన ఎన్ని మిలాలు నాకు లభించాయి? 10. నీవు వచ్చింది ఒకటే, దానికి మీ ప్రేమ వలన, మీ దయ వలన అయ్యా
మేమందరం నేనైతే 10 సంపాదించుకున్నానయ్యా, నేను మీకు 100 రుణస్తున్నయ్యా అని అతడు మొదటివాడు చెప్పాడు. వెంటనే అతడు, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక 10 పట్టణముల మీద నీవు 10 పట్టణం అధికారముగా నీవు అధికారివై ఉండమని అతనితో చెప్పాను. రెండవ వాడు, అయ్యా నీ మీనా వలన నేను ఎన్ని సంపాదించాను? 5 నీవు 1 ఇచ్చావు, దానికి 5 సంపాదించాను కనుక నీవు 5 బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక ఏమంటున్నాడు, నీవు 5 పట్టణముల మీద నీవు ఉండమని అతనికి రెస్పాన్సిబిలిటీని అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ దీనిని బట్టి ఏంటండి, ఫలానా ఆయనేమో దేవుడు ఆయన అంతా అటు దీవించేస్తున్నాడు, పలానా ఆమెనేమో వాడు కుటుంబం ఏమో అటా నేను చూస్తుంటే అలా పైకి వెళ్ళిపోతుంది, నేనేంటండి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఇట్లాగే ఉన్నాను. ఇందాక నేను చెప్పానే 33వ కీర్తనలో 11వ కీర్తనలో ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఆయన నిన్ను నన్ను మనలను ఈ లోకంలో మినాలు ఇచ్చి, లేకపోతే ప్రియులారా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతులను ఆయన ఇచ్చి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేనారాల్ని ఇచ్చి దేవుడు ఈ లోకంలో నిన్ను అభివృద్ధి చెందమని ఆయన ఆశపడుతుంటే, ఆశపడుతుంటే ఎవరికి వాళ్ళే నమ్మకంగా ఉండకుండా, యథార్థముగా ఉండకుండా, ఎవరికి వాళ్ళే అడ్డదిడ్డాలుగా వారు ప్రవర్తిస్తూ ఉంటే, అభివృద్ధి అనేటువంటిది లేకుండా వారు జీవిస్తూ ఉంటే ఎలా? తర్వాత చూడండి, ఇప్పుడు లోకసువార్త ఈ 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంతటా మరి ఒకడు వచ్చి, 3వ వాడు వచ్చాడు, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయివాడవు, ఆయన కఠినుడు అని నేను గ్రహించదు కనుక నీకు భయపడి దీన్ని రుమాలును కట్టి ఏం చేశాడట, రుమాలను కట్టి ఏం చేశాడు, రుమాలును కట్టి దాన్ని జాగ్రత్తగా, చాలాసార్లు చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఆ కొంగును కట్టేసి జాగ్రత్తగా ఆ రుమాలను కట్టి, ఈయన ఎప్పటికైనా వస్తాడు, ఎందుకు వచ్చిన మేడం ఆయన రూపాయి దాని మొగాని ఆయన ఊరికి ఇచ్చాడంటే రేపు పొద్దున ఇవాళ రేపో ఎల్లుండో వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, అడుగుతాడు. ఆయన మొహం ఆయన ఇచ్చిందేదో నేను ఎందుకు ఆయనదేదో ఆయనకి ఇచ్చేస్తే పోలే అని ఏం చేశాడంట, దాని రుమాల్ని అటు కట్టేసి అలా ఉంచేశాడట. అందుకు అతడు చెడ్డదాసుడా, పైనేమో బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇక్కడేమంటున్నాడు, చెడ్డదాసుడా. మంచి దాసుడా, చెడ్డదాసుడా, నీవు మంచి దాసురాలువా, చెడ్డదాసురాలువా? దేవుడు నీకు ఒక భార్యనిచ్చి, దేవుడు నీకు భర్తనిచ్చి, దేవుడు నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చి, దేవుడు నీకు కొన్ని తలాంతులనిచ్చి, దేవుడు నీకు పొజిషన్ ఇచ్చి, దేవుడు నీకు శక్తినిచ్చి, సామర్థ్యాన్నిచ్చి, దేవుడు నీకు ఒక గృహాన్నిచ్చి, లేకపోతే వ్యాపారాన్నిచ్చి, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి వనరులను దేవుడు మనకిచ్చి, దేవుడు నిన్ను వృద్ధి చెందమని ఆయన కోరుతూ ఉంటే నీవు రుమాలను కట్టివేసి ఎక్కడది అక్కడే అన్నట్లుగా నీవు ఉంటున్నావు. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నేను నీకేం చేస్తాను, ఈనాడు చాలామంది పలానోళ్ళు ఇట్ట అన్నారు, అందుకనే అదేంటారు అయ్యగారండి, అన్నదంటే అట్ట జరిగిపోద్ది అయ్యగారండి, ఎందుకు వచ్చింది మేడం, వాళ్ళ నోట్లో పడకూడదండి. అది కాదు, ఇక్కడ నీ నోటి బాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరి మీద అపవాదం వేస్తావు ఎందుకు?
తప్పిదమంతా నీ దగ్గర పెట్టుకొని, నేరమంతా మన దగ్గర పెట్టుకొని, దోషమంతా మన కడుపులో పెట్టుకొని, మన గుండెల్లో పెట్టుకొని, మన హృదయంలో పెట్టుకొని, ఆ అమ్మాయి అండి ఇదిగో ఎందుకు పడ్డావు, నా కంట్లో పడమాక, ఎందుకు వచ్చింది మేళం, ఆ ఘోషకట ఏం బద్దలైపోద్ది, నల్లరాయి కూడా అయిపోద్దంట. ఎందుకు? అసలు దోషమేదో మనము మన దగ్గర పెట్టుకొని మనం వారి మీద వీరి మీద అపవాదాన్ని వేస్తూ ఉంటాం. నీ నోటి మాటను బట్టియే, నిన్ను బట్టియే. ఈనాడు చాలామంది మన క్రియలను బట్టే ఇట్లా అభివృద్ధి జరగట్లేదు అనేటువంటిది మన కృషిని వల్లే, కృషి లేకపోవటం వల్లే, మన తప్పిదాల వల్లే, లేకపోతే మన మిస్టేక్స్ వల్లే, మన యొక్క దోషముల వల్లే అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదము మనకు లభించట్లేదు అనేటువంటి విషయాన్ని నేను మనం గుర్తిస్తున్నామా? ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేషారండి సరిగా పాఠాలు బాగా చెప్పట్లేదు, వీడు చదవకుండా మేషారంటే ఏం చెప్పట్లేదు సరిగా పాఠాలు, వీడు అన్నందుకు మళ్ళీ వెంటనే వాళ్ళ నాన్న అమ్మనో వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఎవరిని అనడానికి? టీచర్ని అనడానికి. నువ్వు సరిగ్గా చెప్పట్లేదంట మా వాడికి, మా అమ్మాయికి సరిగ్గా చెప్పట్లేదు. అరే, గట్టిగా చదివించాలి అనేటువంటిది, గట్టిగా చదవాలనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ బిడ్డకు మనం కలుగజేయాలి. నీ నోటి బాటను బట్టి, నిన్ను బట్టి. ఇక్కడ చాలా ఆత్మీయంగా, అందుకనే కీర్తన గ్రంథములో 62వ కీర్తన 12వ వచనంలో మీరు కానీ మనము చూసినట్లయితే, కీర్తన గ్రంథములో 62వ కీర్తనలో ఒక మంచి మాట, బలమైనటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ఏం చేస్తున్నావు? నీవే వారి వారి క్రియల చొప్పున, వారిని బట్టి, ఎవరోని బట్టి కాదు, నిన్ను బట్టే, నీ క్రియలను బట్టే, నీ కష్టాన్ని బట్టే, నీ యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టే, నీ కృషిని బట్టే, నీ పనిని బట్టే, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టే, నీ ఆత్మీయ స్థితిని బట్టే, నీ వ్యక్తిత్వాన్ని బట్టే, నీ యొక్క మాధురికరమైనటువంటి జీవితాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది చాలాసార్లు మనం గుర్తించడం లేదు. ప్రియమైనటువంటి వారులారా, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ ఓ ప్రియమైనటువంటి నిజమైనటువంటి దేవుని క్రీస్తు గృహ నిర్వాహకులమైనటువంటి మనము, ఆయన మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు. కాగా కృప చూపుటయు నీది. నీవు కృప పొందలేదంటే, ఆయన కార్యాలు పొందలేదంటే కారణం ఇదిగో మనము క్రియలు సరిగా లేవేమో దేవుని ఎదుట. అందుకనే కొరింథీ పత్రికలో ఇందాక చదువుకున్నాం, ప్రతి వాడును దేవుని ఎదుట నమ్మకంగా, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో, ఉద్యోగాల్లో, గృహస్థ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, లేకపోతే ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఒక స్టూడెంట్ లైఫ్లో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ, దేవుడు మనకిచ్చినటువంటి వనరులు, వ్యాపారంలో ఒకవేళ కూలినాలు చేసుకుంటూ జీవించవచ్చు, డైలీ వాయిస్ వర్కర్ అవ్వచ్చు, ఒకవేళ దేవుని యొక్క సేవకుడు కావచ్చు. ఈ మధ్యన ఒక సేవకుడు నన్ను కలిశాడు. బాబు, ఎన్ని సంవత్సరాలు అయింది నీవు సేవకుడిగా పనిచేస్తున్నావంటే, 27 సంవత్సరాలని పనిచేస్తున్నాను. నీకు సంఘం ఎంతమంది అని అంటే, సంఘం ఏమీ లేదండి అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలను చేస్తున్నాడంట? 27 సంవత్సరాలను పనిచేస్తున్నాడు. అంటే ఆయన 27 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నాడు? మరి 27 సంవత్సరాల నుండి ఆయన ఏంటంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి అన్ని గృహాలకు వెళుతున్నాడు. ఆయన వెళ్ళి అన్ని గృహాలకు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? సందర్శిస్తున్నాడు, వస్తున్నాడు. అంతేగాని క్రొత్త ఆత్మల కొరకు మాత్రం ప్రయాస పడడం లేదు. ఆత్మల ఎడల భారం లేదు. ఆత్మను రక్షించాలి, క్రొత్త ఆత్మను సంపాదించాలి అనేటువంటిది ఆయనకి లేదు. చర్చి కట్టాడు, మంచి గృహం కట్టాడు, చుట్టూరు ప్రహరీ కట్టాడు, దానికి మంచి గేటు పెట్టాడు, 2 పిల్లలు పెళ్లి చేశాడు, అంతే చేశాడు. కానీ సంఘం మాత్రం లేదు. అసలు ఏ పనిని అభివృద్ధి చెందాలో ఆ పనిలో అతను ఫెయిల్యూర్ అయ్యాడు. మనము ప్రియబిడ్డలారా, దేవుడు తన యొక్క మనల్ని ఉంచినటువంటి ఆయా స్థలాల్లో ఈ అభివృద్ధిని మనము కలిగినటువంటి వాండ్రముగా మనం ఉన్నామా?
ఎలాంటి వాండ్రముగా మనం ఉంటున్నాం? ఆయన నిన్ను నన్ను మనలను తేటతెల్లంగా చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరీక్షిస్తున్నాడు. మనం చూస్తున్నాడు. మనం దేవుని ఎదుట నీతిమత్తముగా, యథార్థముగా, నమ్మకంగా కష్టపడి మనం జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆయన మనలను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో నిర్గమాకాండములో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 36వ అధ్యాయములో కానీ మనము చూసినట్లయితే, అక్కడ ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి? మోషే ద్వారా దేవుడు కొంతమందిని ప్రేరణ కలుగజేస్తున్నాడు. అక్కడ దేవుని పని కోసం, దేవుని సేవ కోసం. సాటర్డే మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం దేవాలయాన్ని శుద్ధి చేయడానికి. నాతో పాటు ఎల్డర్స్ ఇక్కడ సిద్ధపడుతున్నారు. దేవాలయాన్ని చక్కగా అరేంజ్ చేయడంలో, చక్కగా ప్రిపేర్ చేయడంలో పడుతున్నారు. అలాగే మోషే ద్వారా బెసలేలు, అహోలియాబులు అనేటువంటి ఇద్దరిని మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరపు పనిని గురించి చూడండి, 31వ అధ్యాయం మొదటి 2 వచనాలను కానీ మనం చూసినట్లయితే, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడము, నేను యోధా గోత్రములో హూరు మనవుడు. తప్పులు చదవకూడదు దేవుని వాక్యం. ఒక పొల్లైనను సొన్నైనను బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. హూరు మనముడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వానిని, బెజలీల్ అంటే అర్థం ఏంటంటే నీడ, దేవుని నీడ. అందుకనే 91వ కీర్తనలో మహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. బెజలీల్ అంటే అర్థం ఏమిటంటే దేవుని నీడ. బెజలేల్ అంటే ఈ మెజలేల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు? ఏం చేయడానికంటే విచిత్రమైనటువంటి పనులను కల్పించడానికి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయడానికి, పొదుగుటకై, రత్నములను సానబెట్టుటకై, కర్రను కోసి చెక్కుటకై, సమస్త విధములైనటువంటి పనులను చేయుటకై, జ్ఞాన విద్య వివేకములను సమస్త పనుల నేర్పును వానికి కలుగునట్లు దేవుని ఆత్మపూర్ణునిగా దేవుడు ఆయన్ని. ఈ బెసలేలకి ఎలాగైతే దేవుడు, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఏ నిపుణత, ఏ స్కిల్ దేవుడు నీకు ఇచ్చాడో, ఆ బెసలేలు ఎలాగైతే తన స్కిల్ని దేవుని కోసం ఎలాగైతే వాడాడో, నీ స్కిల్ని దేవుని కోసం వాడుతున్నారా మీరు? దేవుని పని కోసం వాడుతున్నారా మీరు? బెసలేలట ఆ యొక్క స్కిల్స్ అన్నింటినీ కూడా దేవుడు ఆ పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా దేవుడట ఏం చేశాడట? నేను చేసి ఉన్నాను. మరియు చూడండి, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును. అహోలియాబ్ అంటే అర్థం ఏమిటంటే తండ్రి గుడారం, దేవుని గుడారం, తండ్రి ఇల్లు అని అర్థం. అహోలియాబ్ అంటే అహోలియాబుని అతనికి తోడుగా, ఎవరికి తోడుగా? బెజలేలకి తోడుగా ఎవరిని? అహోలియాబుని దేవుడట అక్కడ ఏర్పాటు చేశాడట. వీళ్ళిద్దరు కలిసి అక్కడ మోసే టైంలో, అక్కడ దేవాలయంలో, అక్కడ ఉన్నటువంటి పని విషయంలో, దేవాలయాన్ని కట్టే విషయంలో, దేవాలయ యొక్క పరిచర్య విషయంలో వాళ్ళిద్దరూ ఆ యొక్క బెసలేలు గారికి సహకారిగా, అహోలియాబు ఆయనకి చేయి అందించేటువంటి వాడిగా, ఆ పనిముట్టు అందించేటువంటి వాడిగా, ఆయనకి సహకారిగా, హెల్పర్గా, చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళిద్దరు కలిసి, అందుకనే ఇక్కడట చూడండి, వీళ్ళిద్దరిని ఈ నిర్గమాకాండం 36వ అధ్యాయంలో 2వ వచనంలో బెసలేలు అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞను పుట్టించెను, ఎవరు పుట్టించెను? ఆ పనిని చేయుటకు ఎవని హృదయమును వానిని రేపెను. ఈరోజు దేవుడు మీకు కూడా టాలెంట్స్ ఇచ్చాడు. చాలాసార్లు మీ టాలెంట్స్ని
ఆ ఒక్క మినానుగా ఆయన రుమాల్లో కట్టి పెట్టేసినట్లుగా ఆ చెంగును కట్టేసుకుని ఆ ఇంట్లోనే దాచివేసుకుని చాలామంది మీ తలాంతులు దేవుని కోసం వాడకుండా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మీరు ఆ సెక్రటరీ గారు చేసుకుంటాడులే, ఆ ట్రెజరర్ గారు చేసుకుంటాడులే, లేకపోతే పలానోడు చేసుకుంటారులే, ఈ కొత్తయ్య గారు వచ్చాడు ఆయన చేసుకుంటాడులే, వాళ్ళు చేసుకుంటారులే. దేవుడు బెసలేలును అహోలియాబుల్ని రేపినట్లుగా, ప్రేరేపించినట్లుగా, ప్రేరణ కలుగు చేసినట్లుగా హుపేకువో, గ్రీకు భాషలో హుపేకువో అని రాయబడింది. అంటే ఆయన తన యొక్క ప్రేరణ కలుగు చేస్తున్నాడు. ఈజ్ రైజింగ్ అస్, ఈజ్ ప్రొవాకింగ్ అస్. దేవుడు మనలను ప్రేరణతో నింపుతూ ఉన్నాడు. దేవుడు నీకేం టాలెంట్ ఇచ్చాడు, దేవుడు నీకేమి పని చేయగలవు నీవు. దేవుని సన్నిధానంలో, దేవుని ఆవరణంలో, దేవుని కొరకు ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆనాటి దినాలలో అంత మాత్రమే కాదు. చూడండి 35వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయము 34వ వచనం చూడండి. అతడు దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. అహోలియాబు ఒక్క బెసలేలు గారికి సహాయం చేయడమే కాదు, ఇతరులకు కూడా ఏం చేసేవాడు? ఆ పనిని నేర్పించేవాడు. ఇతరులకు నేర్పించేవాడట. అమ్మో, నేర్పించేస్తే వాడు నాకు మేకైపోతాడేమో, ఒకవేళ నేర్పించేస్తే అమ్మో నేను వెనకబడిపోతానేమో, వాడు ముందుకెళ్ళిపోతాడేమో, నేనే పైకి వెళ్ళాలి, వాళ్ళు ఎదగకూడదు, ఇంకా నేనే అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఆశీర్వాదించబడకూడదు అని అనుకుంటున్నావా? అహోలియాబు తనకున్నటువంటి స్కిల్ని ఇతరులకు కూడా నేర్పించి వాళ్ళకు కూడా ఏం చేసేవాడట? మీరు కూడా చేయండి పరిచర్య అని ఆ యొక్క ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధిని పుట్టించాను. తర్వాత చూడండి 35వ వచనం. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలద్రోమ రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటా పని చేయువాడేమి, నేతగానేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు వారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క ఈ పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను ఏం చేశాడు? ఆయన ఎస్ బాబు, నాకు అంత జ్ఞానం లేదండి. నిజమే, నువ్వు అంత జ్ఞానివి కాకపోవచ్చు, కానీ నీకున్న స్టామినాని బట్టి, నీకున్న పొజిషన్లో దేవుడు నీకే తలంత ఇచ్చాడు, దానిని నీవు దేవుని కొరకు వాడగలగాలి. అందరికీ ఆ జ్ఞానాత్మను ఇచ్చి దేవుని కొరకు ఆయన పని చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. దేవుని పని కొరకు వాడబడాలి. దేవుడు మనల్ని ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. బెసలేలును అహోలియాబును ఎలాగైతే ఆ రోజున ప్రేరణ కలుగు చేశాడు దేవుడు, ఈ రోజున ఈ మార్నింగ్ దేవుడు గృహ నిర్వాహకులారా, దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తున్నాడు. అయ్యగారు నేను చేయవలసిన పనే ఉంది, నాకు చెప్పండి, నేను చేస్తాను అయ్యగారు, నా వంతు నేను ప్రయాసపడతాను అయ్యగారు, నా వంతు నేను పరిచర్య చేస్తాను అయ్యగారు. మీరు ఈ 36వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రియబిడ్డలారా, వాళ్ళ యొక్క టాలెంట్స్ను బట్టి అక్కడ వాళ్ళు దేవుని పనిలో పరిచర్య చేయడం ఒక ఎత్తు అయితే, అంత మాత్రమే కాదు, 3వ వచనాన్ని మీరు చదువుకుంటా ఉంటే పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీయులు తెచ్చినటువంటి అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొన్నది. అయినను ఇజ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు ఏం చేస్తున్నారట? ఎవ్రీడే. వాళ్ళకి పరిచర్య చేయడం మాత్రమే కాదండి, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రిస్టియన్ అంటే అర్థం ఏమిటో తెలుసా? క్రిస్టియన్ అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధానానికి జస్ట్ వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. క్రిస్టియన్ అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చేసి యాజ్ యూజువల్గా అట్లా ఏదో కమర్గా లేకపోతే గోయర్గా లేకపోతే రావడం పోవడం ఉండడానికి కాదు దేవుడు మనలను ఉంచింది. ఆయన దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు మనం ఏం చేయాలి?
ఇవ్వాలి. మనపూర్వకముగా ప్రతి ఉదయమున అర్పణలను అతని యొద్దకు ఏం చేస్తున్నారట, వాళ్ళు తెచ్చుండే. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు గడిచినటువంటి ఆదివారం చాలా అనౌన్స్ చేశాను నేను. ఈ అవసరం ఉంది, చాలా నీట్ ఉంది. ఎవరెందుకు చేస్తారు? బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? సపోజ్ మన ఇంట్లో అవసరం ఉంది, బయట వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తారా? మన ఇంట్లో అక్కర ఉంది, బయట వాళ్ళు మనకు సహాయం చేస్తారా? మన ఇంట్లో సమస్య ఉంది, ఆ సమస్య నుండి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు ఉపయోగపడతారా? ముందు ఇంట్లో డాడీ, మమ్మీ, పెద్దోడు, కోడలు, లేకపోతే కూతురు, అల్లుడు, మన ఇంట్లో బిడ్డలు, మనం దానిని ఆ సమస్యను రెక్టిఫై చేసుకొని దాని నుండి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలి, అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి. అరే వాడు అయిపోయాడా, వాడు సావనివ్వండిలేండి, ఆమెని ఆమె పని అట్లా కానివ్వండిలేండి అని ఒకవేళ వదిలేస్తున్నామా మనం? నో, అట్లా కాదు. ఇక్కడ వ్రాయబడిన చూడండి, ప్రతి ఉదయమున అర్పణలు మన అతని ఎదుగుతాయి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పనిని విడిచి వచ్చి, ఎస్, దాన్ని నోట్ చేసుకోండి. మోషే దేవుని పని నిమిత్తం ఎంతమంది ముందుకు వస్తారని అనౌన్స్ చేస్తానట, వాళ్ళని పనిని అంటే డ్యూటీలకి సెలవు పెట్టొచ్చి పరిచర్య చేశారు. ఎంతమంది? కొంతమంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు. నేను కొద్ది రోజుల్లోనే వాళ్ళ డ్యూటీస్కి సెలవు పెట్టి అయ్యారు, పర్లేదు అయ్యారు, వచ్చేస్తున్నాను అన్నవాళ్ళు ఉన్నారు. తమ పనులను సైతం కూడా విడిచిపెట్టి దేవుని పని కోసం, అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం మనం ఎంతమంది ఇచ్చేటువంటి వాళ్ళముగా తమ పనిని విడిచి వచ్చి ప్రతివాడును మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను, ఏ స్త్రీ అయినను, ఇక మీదట ఏ అర్పణ అయినను ఏం చెప్పాడట? తేవద్దని చెప్పాడట. అటు ఎక్కువైపోయింది, ఇక చాలు, మనకి కావలసిన దానికంటే ఎక్కువ వచ్చేసింది. మరి బెంజమిన్ అయ్య గారు సెయింట్ పీటర్స్ సంఘంలో ఎప్పుడు చెప్తాడో ఈ మాట? మీ పాస్టర్ గారు, మీ ఆత్మీయ తండ్రి, మీ కాపరి, మన యొక్క సంఘము యొక్క నిధిలో సమృద్ధి చాలా ఎక్కువగా ఉంది, ఇక చాలమ్మా, ఇక చాలు అని ఒకవేళ చెప్పేంతటి ఉదారత కలిగినటువంటి వాడుగా ఇక చాలే అని చూడండి. ఇక్కడ నేను కట్టుకథ చెప్పట్లేదు, కల్పించి చెప్పడం లేదు. ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగం ఇది. తేవద్దని అతడు వాళ్ళు విస్తారముగా తీసుకుని వచ్చేస్తుంటే, ఇక తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాళ్యమందంతటను ఆ మాటను ఏం చేశారట? తముకేశారట, ప్రకటన చేశారట. ఆ పని అంతయు చేయుటకు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. అంటే కావలసిన దానికంటే వాళ్ళు సమృద్ధిగా దేవుని కొరకు ఇచ్చేశారు. అక్కడ వాళ్ళు చేసే పని వలన, వాళ్ళు చేసేటువంటి కార్యాల వలన, లేకపోతే అర్పణల వలన, ఆ పరిచర్య వలన సమృద్ధి అయినటువంటి అనుభవాలు మోషే టైంలో ఆయన ప్రకటన చేసినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేరణ కలుగు చేశాడు. ఈ మార్నింగ్ బెసలేలతో మాట్లాడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పురుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడున్న స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ చిన్ని సంఘము, ఈ సెయింట్ పీటర్స్ సంఘమైనటువంటి గుంటుపల్లి, ఈ చిన్ని సంఘాన్ని మోషే టైంలో ఎలాగైతే సమృద్ధి అయినటువంటి, చాలినటువంటి నిధులతో కూడినటువంటి సంఘముగా దేవుడు చేశాడో, మన సంఘాన్ని త్వరలోనే దేవుడు మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుడు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయబోతున్నాడా లేదా? చెప్పండి, చేయబోతున్నాడా లేదా? మీరందరూ దానిలో పాలి భాగస్తులు కావాలి. ఎందుకనంటే దేవుడు మనలను ఇంకా ఆశీర్వదించాలి అనంటే, ఒక మీనాకి 10 మీనాలు ఇవ్వాలి అనంటే, ఒక మీనాకి 5 మీనాలు ఇవ్వాలి అనంటే, లేదయ్యా ఎక్కడేసిన గొంగళ ఒక మీనానే కలిగి ఉండి నేను అభివృద్ధి చెందకుండా ఉండాలి అని అనుకుంటే అట్లాగే ఉందా? దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒక విషయాన్ని చివరిగా నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఈరోజు కొరకైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల లేఖనంలో ఈ మాట చెప్పి ముగింపులోనికి మనం వచ్చేద్దాం. కీర్తనల్లో
116వ కీర్తనలో చూడండి 116వ కీర్తన అందరూ కూడా ఒకసారి చూడండి. 116వ కీర్తన దావీదు గారు ఆయన ఏమంటున్నాడో తెలుసా? 16వ వచనం చూడండి. యెహోవా నేను సేవకుడను, నిజముగా నేను నీ అంటే అబద్ధపు సేవకులు కూడా ఉంటారా? అబద్ధపు విశ్వాసులు కూడా ఉంటారా? అబద్ధపు విశ్వాసులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అబద్ధపు విశ్వాసుడు కూడా ఉంటాడా? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అననీయ సప్యరాలు చేస్తూ ఉన్నారు కానీ చేయలేదు. అది మోసం కదా, అన్యాయం కదా. దావీదు గారు అంటున్నాడు, నేను చెప్పండి నిజముగా. హిబ్రూలో ఎమెత్ అన్నాడు. ఎమెత్ అంటే ట్రూలీ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ లార్డ్, ట్రూలీ ఐ ఆమ్ యువర్ బిలీవర్ లార్డ్, ట్రూలీ ఐ ఆమ్ యువర్ వర్కర్ లార్డ్, ట్రూలీ ఐ ఆమ్ యువర్ ఎంప్లాయ్ లార్డ్, ట్రూలీ ఐ ఆమ్ యువర్ స్టూడెంట్. నేను నీ విద్యార్థినే లార్డ్. ఐ ఆమ్ యువర్ బిలీవర్, ఐ ఆమ్ యువర్ డాటర్, I am your son, I am your servant, I am your presbyter, I am your worker. నిజముగా అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడ అసత్యానికి తావు అంటే దావీదులో యథార్థత నిజముగా మనము ఈ అనుభవానికి రావాలి. అందుకని ఇందాక కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం చూసారా? ప్రతి మనుష్యుడును ఆయన ప్రతి గృహ నిర్వాహకస్తుడు దేవుని ఎదుట ఎలాగుండాలి? నమ్మకస్తుడై ఉండుట అవశ్యము. దావీదు గారు అంటున్నాడు, నేను నిజముగా. అసలు ఎందుకు నిజముగా అనే పదాన్ని వాడాడు? అసలు ఈ పదాన్ని వాడడానికి కారణం ఏంటి? యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి, అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి మనకు ఏం చేశాడట? వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ఎవరి యందు ఉన్నాము? క్రైస్తవుడు అంటే ఇందాక ఇప్పుడు అది చెప్తున్నది. క్రైస్తవుడు అంటే, క్రైస్తవురాలంటే యేసునందు ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ఎలాంటి వాడు అని అంటే ఆయనే నిజమైన దేవుడు, నిజమైన వాడు. హల్లెలూయ. అంటే క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు? నిజమైన వాడు. హల్లెలూయ. చెప్పేదొకటి, ముందు చేసేదొకటి కాదు. నిజమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవమునైనటువంటి దేవుడు, ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకనే దావీదు అంటున్నాడు, నేను కూడా నిజముగా నీ సేవకుడినయ్యా. అయ్యా, నిజముగా నేను నా ఇంటిలో నిజమైన భార్యగా ఉంటున్నానయ్యా. నిజముగా నీ భర్తకు నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? నిజముగా నా భార్యకు నేను నిజమైన భర్తగా ఉంటున్నానయ్యా. నా తల్లిదండ్రుల దగ్గర నిజమైన కుమారుడిగా నేను ఉంటున్నానయ్యా. నిజమైన కుమార్తెగా ఉంటున్నానయ్యా. నా ఉద్యోగంలో అయ్యా నీవు నన్ను ఉంచిన చోట నిజమైన చిన్ని ఉద్యోగిగా నమ్మకంగా ఉంటున్నానయ్యా. అయ్యా నీవు నన్ను ఉంచిన వ్యాపారంలో నిజముగా నేను నమ్మకంగా ఉంటున్నానయ్యా. నా కూలినాలు చేసుకునేటువంటి ఆ పనిలో నేను నమ్మకంగా ఉంటున్నానయ్యా. ఎక్కడున్నా సరే. ఎందుకనంటే మన దేవుడు నిజమైనటువంటి వాడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు సత్యవంతుడు, నిజజీవము కలిగినటువంటి వాడు. ప్రియబిడ్డలారా, మనము అలాంటి సత్యవంతులముగా మనం ఉంటూ ఉన్నామా? అలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. హల్లెలూయా. ఏ కుమారుడు?
నిజమైన కుమారుడు. విశ్వాసులంటే నిజమైన కుమారులు, నిజమైన కుమార్తెలు. హల్లెలూయా. నిజమైన కుమారుడువేనా అంటే అబద్ధపు కుమారులు కూడా ఉంటారా? కాలేజీకి వెళ్తారు కానీ వెళ్తున్నాను మమ్మీ అని చెప్తారు కానీ కాలేజీకి వెళ్ళరు. ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, మోసపు జీవితాన్ని జీవించేటువంటి వారు, అన్యాయంగా జీవించేటువంటి వారు. తిమోతిని గురించి పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నాకు నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు. ప్రియమైనటువంటి వారలారా, ముగింపులోకి వచ్చేసాం. పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక. కారణం ఏంటన్నారు? ఆయన ఏ కుమారుడు చెప్పండి? ఏ కుమారుడు అంటే ఇష్టమైన కుమారుడు, నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు. నీవు నిజమైన కుమార్తెవేనా? నిజమైనటువంటి కుమారుడువేనా? దావీదు గారు అంటున్నాడు, నేను నిజముగా చెప్పాలి, నిజముగా ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చివరిలోకి వచ్చేసాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోనికి మనము వచ్చినట్లయితే, 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఎపఫ్రోదితు గారిని గురించి, ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గారు చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఎపఫ్రోదితు గారిని గురించి రాస్తూ ఉంటాడు. దానికంటే ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తా. ఏమిటానంటే, ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఏమని రాస్తున్నాడు? 2వ వచనం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం. ప్రభువునందు చెప్పండి, ఏ మనసు కావాలి? చెప్పండి, ఏ మనసు కావాలి? అందరికీ ఏ మనసు కావాలి? చెప్పాలి, ఏ మనసు కావాలి? చెప్పాలి, ఏ మనసు కావాలి? భార్య భర్తలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరికి ఏ మనసు కావాలి? చెప్పాలి, ఏ మనసు కావాలి? విశ్వాసులందరికీ ఏ మనసు కావాలి? డాడీకి ఏ మనసు అయితే ఉందో విశ్వాసులందరికీ, అవునా? పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘానికి దేవునికి ఉన్న మనస్సే. అందుకనే యేసుక్రీస్తునకు కలిగినటువంటి ఈ మనస్సు కదా, ఆ మనస్సు, ఏక మనస్సు అందరికీ కావాలి. ఇప్పుడు చూడండి, ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియాను సుంటికేను నేనేం చేస్తున్నాను? బ్రతిమాలుచున్నాను. ఎస్. ఇప్పుడు 3వ వచనం చూడండి. అవును, రైట్. ఇందాక అక్కడ కీర్తనల గ్రంథం 116వ కీర్తనలో ఆయనే ఉన్నాడు, నేను నిజముగా సేవకుడను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో తిమోతిని గురించి ఏమన్నాడు? నిజమైన కుమారుడు. ఇక్కడేమంటున్నాడు? నిజమైన సహకారి. బిలీవర్ అంటే నిజమైన సేవకులు. బిలీవర్స్ అంటే నిజమైనటువంటి కుమారులు కుమార్తెలు. బిలీవర్స్ అంటే నిజమైనటువంటి సహకారులు. అవును, నిజమైన ఎస్. ఆర్ యు రియల్ హెల్పర్? ఆర్ నాట్? ఏమో అనుకోకపోతే, వెళ్ళకపోతే అయ్యగారు ఏమని అనుకుంటారేమో. ఎవరు అనుకోకపోయినా నిజమైనటువంటి సహకారం. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వారిని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయి? గోడల మీద అవసరం లేదు, ఫ్యాన్ల మీద అవసరం లేదు, లేకపోతే ఎక్కడ అవసరం లేదు. మన పేర్లు ఎక్కడుండాలి? చెప్పాలి, ఎక్కడుండాలి? మైక్లో కూడా అనౌన్స్ చేయవలసిన పని లేదు. మన పేర్లు ఎక్కడ రాయబడాలి? దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో నీ పేరు నాదా, నా పేరు నాదా, నీ పేరు నాదా, నా పేరు నాదా. మన పేర్లు నిజమైనటువంటి కుమారులుగా,
నిజమైనటువంటి సహకారులుగా, నిజమైనటువంటి సేవకులుగా, నిజమైనటువంటి నాయకులుగా ఎప్పుడైతే మనం ఉంటామో మన పేర్లను దేవుడు ఎక్కడ రాయిస్తాడు? రైట్. ఇప్పుడు అందరూ మీ గ్రంథాలని పైకెత్తండి. మీ గ్రంథాలని, పరిశుద్ధ గ్రంథాలను పైకెత్తండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలని పైకెత్తండి. ప్లీజ్ 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 మీ గ్రంథాలను పైకెత్తాలి. నీ పేర్లు మీ జీవ గ్రంథంలో రాయబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది పేర్లు రాయబడ్డాయో ప్రియబిడ్డలారా, దేవుడు ఆయన అక్కడ రాయాలి అని అంటే నిజమైన దించండి నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. నిజమైనటువంటి నేను సేవకుడయ్యా. తిమోతి నిజమైనటువంటి నా కుమారుడయ్యా. ఓ నిజమైనటువంటి సహకారులు, సెయింట్ పీటర్ సంఘములో ఉన్నటువంటి నా యొక్క ఆత్మీయులారా, ఓ తండ్రులారా, తల్లులారా, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని ఆయన ఈ 2024 సంవత్సరం జూలై నెలలో ఈ మొదటి ఆదివారమున దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అంతేగాని ఎక్కడెక్కడ ఉండడానికి కాదు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామేమో. చివరిగా నేను ఒక ఉపమానం చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక రాజుగారట కొత్తగా రాజుగారు అయ్యాడు. కొత్తగా ఒక రాజుగారు అయ్యాడు. ఆయన ఒక మంత్రి గారిని ఆయన ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఒక మంత్రి గారిని నాకు సహకారిగా ఎవరినైనా ఒక నమ్మకస్తుడైన ఒక అతను దొరికితే అతను ఒక మంత్రిగా నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటంటే ఆ పరీక్ష ఏమిటంటే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. అబ్బాయి, మీలో ఉన్నటువంటి వాళ్ళని నా రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక హోంశాఖో లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ శాఖ ఏదో ఒకటి ఇవ్వడానికి నాకు నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. నేను ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకే నేనేం చేస్తాను, ఆ శాఖను నేను కేటాయిస్తాను అని పిలిచాడు. అందరూ వచ్చేసారు. మంత్రి గారుగా అవుతారంటే ఎవరు రాకుండా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు పిలిచి, ఇవాళ సెయింట్ పీటర్ సంఘములో ఎవరినైనా ఒకరిని మంత్రిగా చేయాలనుకుంటున్నాను అన్నది. ఒకవేళ ఇవాళ లెటర్ పంపించాడు అనుకోండి, అందరూ వెళ్ళిపోయి అక్కడ నిలబడతారు కదా. ఎవరైనా ఒక మంత్రిగా చేయాలనుకున్నారు. సరే, మంత్రి గారు ఆయన పరీక్షగా పెట్టేశారు. చచ్చితే వాళ్ళందరూ ఆయన సింహాసనం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఏం చేశాడంటే, మనం ఈ మధ్యన పర్యావరణానికి ఆదివారానికి ఏం నాటాం, అక్కడ మొక్కలు నాటాం. ఆయన ఏం చేశాడంటే కొన్ని విత్తనాలు తీసుకొచ్చి ఆ విత్తనాలని, అబ్బే వినండి, విత్తనాలని, బాబు ఈ విత్తనాలు నువ్వు తీసుకో, బాబు ఈ 4 విత్తనాలు నువ్వు తీసుకో, అమ్మా ఈ 4 విత్తనాలు నువ్వు తీసుకో, అమ్మా ఈ 4 విత్తనాలు నువ్వు తీసుకో, తల్లిగారు ఇదిగో ఈ 4 విత్తనాలు నువ్వు తీసుకో, అమ్మా ఈ 4 విత్తనాలు నువ్వు తీసుకో. ఇట్లా ఒక్కొక్కడికి ఎన్ని ఇచ్చాడు? 4 విత్తనాలు ఇచ్చాడు. ఒక 3 నెలల తర్వాత ఈ విత్తనాలు మీరు నాటండి, నాటిన తర్వాత మొక్కలు వస్తాయి. పూలతో కూడినటువంటి ఆ కుండీని తయారు చేసి మీరు 3 నెలల తర్వాత దాన్ని ఏం చేయమన్నాడు? పూలతో, ఎలా ఉండాలి? పూలతో నిండినటువంటి ఒక మంచి పాట్, ఫ్లోరల్ పాట్ చక్కగా ఉండాలి. దాన్ని ప్రిపేర్ చేసి చక్కగా తీసుకురండి. ఆ విత్తనాలు ఇచ్చేసాడు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలాగానే వాళ్ళు ఏం చేశారు, ఇక గబగబా కుండీ కొనుక్కున్నారు, దానిలో పట్టేశారు, దానిలో ఏమేశారు, ఆ విత్తనాలు చక్కగా నాటేశారు. ఎవరికి వాళ్ళే నాటేశారు. 1 నెల అయిపోయింది. చాలామంది కుండీల్లో ఏమొచ్చేసినాయి? మొక్కలు వచ్చేసాయి. చాలా కుండీల్లో మొలకలు వచ్చేసాయి, ఎదుగుతున్నాయి. 1 నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల ఇక చివరిలోకి వచ్చేసారు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వేటిని పట్టుకొని? మొక్కలు, ఆ విత్తనాలు విత్తేశారు, మొలకెత్తాయి, పైకి వచ్చేసాయి, చక్కగా పూలు కూడా వచ్చేసాయి. ఇక
టైం వచ్చేసింది రాజుగారికి. ఓ నా పూలను చూసి ఆయన నా కుండీని చూసి ఇష్టపడతాడో, లేకపోతే నా పాటును చూసి ఇష్టపడతాడో, నేను కొన్న. మళ్ళీ దాని మీద ట్యాగ్ను కూడా వేశారు, అక్కడ ట్యాగ్ను కూడా వేశారు. ఒకవేళ నా కుండీని చూసి ఇష్టపడతాడో, ఏ కుండీని చూసి ఇష్టపడతాడో. సో ఇట్లా ఎవరికి వాళ్ళే ఎంత ముగ్ధులైపోయి ఎవరికి వాళ్ళే బాబా రాజుగారి ఏంటంటే ఆశ ఏంటంటే మంత్రి గారు అయిపోవాలి. ఇలాంటి టైంలో ఒకడికి మాత్రం ఒక పాట్లో ఏం రాలేదు, మొక్కలు రాలేదు. వీడికి పైన కింద తడిచిపోతుంది. 8 నెలల నుండి 3 నెలల నుండి విత్తనాలు విత్తాడే కానీ సరే. ఆ సంఘంలో వాళ్ళ ఇంట్లో మమ్మీ చాలా పెద్ద ఆవిడ, ఒక వృద్ధురాలు మమ్మీ ఉంది. అమ్మ రాజుగారు వాళ్ళకి 4 విత్తనాలు ఇచ్చాడు, పలానా వాళ్ళకి 4 విత్తనాలు ఇచ్చాడు, అందరికి 4 విత్తనాలు ఇచ్చాడు, నాకు 4 విత్తనాలు ఇచ్చాడు, నాకు 4 విత్తనాలు ఇచ్చాడు. నేను తీసుకెళ్ళాను, ఆ కుండీలో విత్తాను, కానీ నా విత్తనాలు వాళ్ళే మొలకెత్తాయి, మొలకలు వచ్చేసాయి, పైకి వచ్చేసాయి, పూలు కూడా వచ్చేసాయి. నాకేమో అసలు మొలకలు రాలేదు, అలా మొక్క రాలేదు, అసలు పూలు లేవు, ఏమీ లేవు. ఎట్లా అమ్మా అని మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను. మమ్మీ అంటుంది, నానా నువ్వు కంగారు పడమాక, విషయం నువ్వు వెళ్ళి రాజుగారికి ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. నువ్వు ఉన్నది ఉన్నట్టు అందరు వినండి, నువ్వు ఉన్నది ఉన్నట్లుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పేశాయి. సరే, లాస్ట్ డే వచ్చేసింది. ఇక జూలై నెల 7వ తారీఖు 7వ నెల 7వ రోజు 2024 సంవత్సరం డేట్ వచ్చేసింది. ఎవరికి వాళ్ళు ఆ కుండీలు పట్టుకున్నారు. వీడు కూడా ఈ కుండీ పట్టుకున్నాడు. ఏ కుండీ? మొలకలు లేని కుండీ పట్టుకున్నాడు. వాళ్ళేమో మొలకలు ఉన్న కుండీ పట్టుకున్నారు, పూలు ఉన్న కుండీ పట్టుకున్నారు. అందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? రాజుగారి దగ్గరికి వచ్చేసారు. అయ్యా పలానా ఇప్పుడు పేరు వైజ్గా పిలుస్తున్నాడు. సార్ మొలకలు వచ్చాయా? వచ్చి మొలకలేంటి సార్, చూడండి ఆ పూలు ఎలా ఉన్నాయో, పరిమళిస్తున్నాయో చూడండి అన్నాడు. సరే, 1 by 1 ఎవరికి వాళ్ళే మించిన వాళ్ళుగా చాలా ఎవరికి వాళ్ళే దానికి ఎరువు వేశారు. దానికి మామూలు మట్టి కాదు, మళ్ళా చాలా దానికి ఖరీదు వెల ఇచ్చి మళ్ళీ ఎరువును కూడా కొని తీసుకుని వచ్చేసానయ్యా, నా పూలకి చాలా కళకళ వికసిస్తున్నాయి, పరిమళిస్తున్నాయని ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. సరే, అయిపోయింది. లాస్ట్లో వీడు దిగాలుగా ఉంటున్నాడు. లాస్ట్లో ఏ కుండి? ఏమీ లేని మొలకలు లేని కుండి. మొలక లేని కుండి దగ్గరికి వెళ్ళి వణికిపోతున్నాడు. అయ్యా వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇచ్చారు, కానీ ఏదయ్యా మొక్క ఏదయ్యా? అయ్యా ఇచ్చారు కానీ ఆ మొలకలు నా దానిలో మొలకెత్తలేదయ్యా. మరి నేను దయతో నన్ను క్షమించండి అయ్యా, మీరు ఇచ్చిన వాటిని వాళ్ళందరికీ మొలకెత్తాయి. వాళ్ళందరికీ మొలకెత్తడం ఏంటి, నీకు మొలకెత్తకపోవడం ఏంటయ్యా? నేను పిచ్చాను పట్టిందా? కాదయ్యా, మీరు ఇచ్చినవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళానయ్యా. నేను ఆ కుండీలో ఆ మొక్కల్ని, ఆ విత్తనాల్ని చల్లానయ్యా, కానీ రాలేదయ్యా, దయతో నన్ను క్షమించి. ఇది మాత్రం వాస్తవం అయ్యా, అబద్ధం లేదు. ఒక విషయం చెప్తున్నాను, రాజుగారు ఇచ్చినటువంటి విత్తనాలన్నీ ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాడు. ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాడు అందరికీ. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బయటికి తెచ్చి వాళ్ళు ఆ కుండీలలో ఏం చేశారు? వీళ్ళు ఏమనుకున్నారంటే మా కుండీలలో మొక్కలు రావాలి, మొలకెత్తాలి, పూలు రావాలని మా ఇక రాజుగారు చెప్పారు కాబట్టి ఏదో విధంగా మేము రాజుగారు చెప్పినట్టు మేము చేసేయాలి. కానీ వీడు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా. వీళ్ళల్లో నమ్మకస్తుడు ఎవరు? ఆర్ యు ఏ రియల్ స్టేవర్డ్? ఆర్ యు ఏ రియల్ స్టేవర్డ్? రియల్ స్టేవర్డ్ మెప్పు కోసం మనం చేస్తున్నామా? రియల్ సర్వెంట్? ఆర్ యు రియల్ బిలీవర్? ఆర్ యు రియల్ మెంబర్? ఆర్ యు రియల్ వర్కర్? నిజంగా మనం నిజమైనటువంటి వాండ్రముగా దావీదు అంటున్నాడు, నేను నీ సేవకుడను, తిమోతి నా నిజమైన కుమారుడు. అక్కడ
ఫిలిప్పీ సంఘాన్ని గురించి అంటున్నాడు, వాళ్ళు నిజమైన సహకారులు. వాడి పేర్లు ఎక్కడున్నాయి? నీవు కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక ఓ గొప్ప వాటి మీద నేను అధికారంగా వేస్తాను. నీవు నమ్మకంగా లేవు గనుక లేని వానిది కూడా వీడి దగ్గర ఉన్నది కూడా తీసేసి వాడికి ఏమన్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, ఆఖరికి ఉండాది పోయిందట. చెప్పరేంటారా? అదేదో ఎంత దారుణం. అతనికి చివరిలో ఆ రుమాల్లో కట్టించాడు. దీన్ని తీసివేసి ఉన్నవానికే ఇవ్వండి అని అతనికి ఇచ్చేశాడు. 10 తలాంతులు కలిగినటువంటి వానికి, లేక 5 తలాంతులు కలిగిన వానికి ఇవ్వండి, మినాలు కలిగినటువంటి వానికి ఇవ్వండి. మనము ఎలాంటి వాళ్ళముగా మనం ఉన్నాం? గుడ్ స్టెవార్డ్. మనము ఇక్కడున్న స్టూడెంట్స్, ఇక్కడున్న విశ్వాసులారా, తండ్రులారా, తల్లులారా, ఆత్మీయంగా ఉందాం, నిజమైనటువంటి విశ్వాసాలుగా ఉందాం. సెయింట్ పీటర్ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరం నిజమైనటువంటి విశ్వాసాలుగా ఉండాలని ఇదిగో ఈరోజు దేవుడు ఈ సందేశం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, 2 చేతులను జోడించండి, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ఒక్క సెకండ్ ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఇప్పటి వరకు నామకార్థంగా వచ్చాను. అట్లా కాదు, ఇక నుండి నిజమైన నీ కుమారుడిగా ఉంటానయ్యా. ఎస్ ఈ ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం. ఇక నుండి నిజమైన నీ బిడ్డగా ఉంటానయ్యా. ఇక నుండి నాయన, ఇప్పటి వరకు మనుషులు చూస్తారనో, వాళ్ళు చూస్తారనో, వీళ్ళు చూస్తారనో కాదు నాయన, నీవు చూస్తున్నావు, నీవు నన్ను దృష్టిస్తున్నావు, నీవు నన్ను పరీక్షిస్తున్నావు. నీకు ఇష్టడుగా ఉంటానయ్యా, నీకు ఇష్టరాలుగా ఉంటానయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, విత్తబడినటువంటి వాక్యమును మా బిడ్డల హృదయాల్లో మీరు నాటారని నమ్ముతున్నాను. అది నాటబడి, అది మొలకెత్తి, అది ఎదిగి, ఫలించి, పుష్పించి, ఫలాలు కలిగినటువంటిదిగా, విస్తారముగా ఫలాలు కలిగినటువంటిదిగా ప్రభువా, అలనాడు మోసే టైంలో ఎలాగున ప్రేరేపణ కలుగు చేశావో ఈరోజు కూడా ఈ ప్రేరణ మా సంఘానికి మీరు కలుగు చేస్తున్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ పొందమని, విన్న వాక్యమును మా బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని, నీరు కట్టమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.